ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. ఏప్రిల్ 9. నీవు యేసును చూసావా? ఆ తరువాత ఆయన మారు రూపం కలవాడై వారికి ప్రత్యక్షమాయను. మార్కు 16:12. యేసును చూడడం వేరు, రక్షణ పొందడం వేరు. యేసును చూడని వారనేకులు దేవుని కృపను పొందారు. అయితే నీవు ఆయన్ని చూచినట్లయితే నీ జీవితము మునుపటిలాగా ఉండదు. ఇదివరకు నీ జీవితాన్ని ప్రభావితం చేసిన వాటన్నిటికీ ఇక నీ జీవితంలో ఎటువంటి ప్రాముఖ్యత ఉండదు. యేసు నీ కొరకు ఏం చేశాడో చూడు. అలాగే యేసు ఎలా ఉండాలని నీవు కోరుకుంటున్నాడో చూడు. రెండు వేర్వేరుగా కనిపిస్తున్నాయి కదా. ఈ రెండు భావనల మధ్య ఉన్న తేడాను నువ్వెప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి. యేసు నీ కొరకు ఏం చేశాడో దాన్ని మాత్రమే నువ్వు చూస్తున్నట్లయితే దేవుని ఔన్నత్యాన్ని నువ్వు సరిగా గుర్తించలేవు. అయితే నీకు దర్శనం ఉన్నట్లయితే యేసు ఎలా ఉన్నాడో నీవు ఆయన్ని అలాగే చూడగలవు. నీకు పలు అనుభవాలు ఉండవచ్చు, కానీ నీవు ఆయన్ని అదృశ్యుడైన వానిగా చూచుచున్నట్టుగా హెబ్రీ 11:27లో చూస్తుంటావు. పుట్టుక నుండి గుడ్డివాడుగా ఉన్న వ్యక్తికి యేసు ఎవరో తెలియదు. యోహాను 9వ అధ్యాయం చూడండి. అయితే యేసు అతని దగ్గరికి వచ్చి తానెవరో అతనికి తెలియచేశాడు. అప్పుడు మాత్రమే అతను యేసు ఎవరో గ్రహించాడు. ఎవరి కొరకైతే తాను కార్యం జరిగించాడో యేసు వారి దగ్గరికి వస్తాడు. అయితే ఆయన్ని రమ్మని నువ్వు ఆజ్ఞాపించలేవు. ఆయన ఎప్పుడు వస్తాడో నీకు తెలియదు. ఆయన ఎప్పుడైనా నీ జీవితంలోనికి అడుగు పెట్టగలడు. ఇప్పుడు చూచుచున్నానని యోహాను 9:25లో చూడండి. ఆశ్చర్యపడటం మాత్రమే నీ వంతు. యేసు నీ ఎదుట ప్రత్యక్షం కావాలి. నీ స్నేహితుడి ఎదుట కూడా ప్రత్యక్షం కావాలి. నీవు కళ్ళతో నీవు మాత్రమే చూడాలి. ఇతరులు నీ కళ్ళలో చూడలేరు. ఒకరు ఆయన్ని చూచి ఇంకొకరు ఆయన్ని చూడకపోయినట్లయితే మరొక విధంగా ఉంటుంది. నీ స్నేహితుడు యేసును చూచేలాగా నువ్వు చేయలేవు. అయితే దేవుడు ఈ కార్యాన్ని చేయగలడు. నువ్వు యేసును చూసావా? చూచినట్లయితే ఇతరులు కూడా ఆయన్ని చూడాలని నువ్వు కోరుకుంటావు. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియచేశారు, కానీ వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. మార్కు 16:13. ఇతరులు నమ్మకపోయినా సరే నీవు యేసును చూచిన సంగతి వారికి చెప్పు. చెప్పాలి. నీకొక మాట నీవు నమ్మక తప్పదు. నేనేం చూశానో అదే నీకు చెప్తాను. నీకెలా చెప్పను? నువ్వెలా తెలుసుకుంటావు? నాకు కనబడిన యేసే నీకు కనబడతాడు.